యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 6 అడుగుల హైట్ కు తగ్గ పర్సనాలిటీకి తగ్గ వాయిస్ ఇవన్నీ కలిసి ఉన్న అసలు సిసలైన టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వెండితెరపై బాహుబలిగా తిరుగులేని ఇమేజ్ ని సంపాదించుకున్నారు. తెలుగు సినిమా హీమ్యాన్ గా, తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే రెబల్ స్టార్ గా ప్రభాస్ ఎదగడం వెనుక ఎంతో కృషి ఉంది, మరెంతో పట్టుదల ఉంది. అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వడానికి వేసిన ప్రతి అడుగులో ఇంకెంతో దీక్ష ఉంది. కృషి, పట్టుదల, దీక్ష ఈ మూడు ప్రభాస్ ని కోట్లాది మంది అభిమానించే రెబల్ స్టార్ ని చేశాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా ఈశ్వర్ చిత్రంతో హీరోగా పరిచయమై అనతి కాలంలోనే తన నటనతో అందరి మన్ననలు పొందారు. రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, రెబల్, మిర్చి వంటి విభిన్నమైన చిత్రాలు చేసి అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాకు ముందు తర్వాత అనే రేంజ్లో తెలుగు సినిమా స్థాయి మార్కెట్ పెరిగింది. అంతర్జాతీయంగా చైనా సహా పలు దేశాల్లో ఈ చిత్రం సూపర్ సక్సెస్ను సాధించింది. బాహుబలి 650 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో పాటు పలు దేశాల్లో ఈ చిత్రం ప్రదర్శించడం ద్వారా ఇంటర్నేషనల్ హీరో అయ్యారు. బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాహుబలి 2లో ప్రభాస్ను చూసేందుకు ప్రపంచమంతా ఎదురు చూస్తుందంటే యూనివర్సల్ హీరోగా ప్రభాస్ ఎంతటి ఖ్యాతిని సంపాదించుకున్నారో అర్థమవుతుంది. ఒకప్పుడు బాలీవుడ్లో తెలుగు సినిమా అంటే చిన్న చూపు చూసేవారు. కానీ ప్రభాస్ బాహుబలితో తెలుగు సినిమా రేంజ్ని తెలియజెప్పారు. బాలీవుడ్లో బాహుబలి హిందీ వెర్షన్ 100 కోట్ల రూపాయలను వసూలు చేయడం గొప్ప విషయం. ప్రభాస్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రభాస్ను హిందీలో నటించమని ఫ్యాన్సీ ఆఫర్స్ను ప్రకటించడం అతనికి ఉన్న ఫాలోయింగ్ని తెలియజేస్తుంది. బాహుబలి సినిమా విడుదల వేరే భాషల్లో కూడా ప్రభాస్కు ఆదరణ పెరగడంతో తెలుగులో కమర్షియల్గా యావరేజ్ సక్సెస్ను సాధించిన సినిమాలు కూడా సోషల్ మీడియాల్లో డబ్బింగ్ వెర్షన్స్లో సూపర్ హిట్ చిత్రాలుగా, ఎక్కువ మంది వ్యూవర్స్ చూసిన చిత్రాలుగా నిలిచాయి. కొన్ని సినిమాలు, కొన్ని కథలు ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. కానీ బాహుబలి లాంటి సినిమా చేయాలంటే ప్రభాస్ ఒక్కడే చేయగలడని బాహుబలి ది బిగినింగ్ విడుదలకు ముందు అనుకున్నారు. రిలీజ్ తర్వాత అవును నిజమే, బాహుబలిగా ప్రభాస్ స్థానంలో ఇంకెవరిని ఊహించలేమంటూ ముక్త కంఠంతో బదులిచ్చారు. అది కూడా రికార్డుల రూపంలో. బాహుబలి చిత్రాన్ని ప్రభాస్ కోసమే రాజమౌళి స్పెషల్గా డిజైన్ చేశారు. ప్రభాస్ని దృష్టిలో పెట్టుకుని రాజమౌళి బాహుబలిని ఓ అపురూప శిల్పంలా రూపొందిస్తున్నారు. తెలుగు సినిమా అంటే ఏవో 4 పాటలు, 4 ఫైట్స్, కొన్ని కామెడీ డైలాగులు పెడితే సరిపోతాయి కదా అనుకున్న వారందరూ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది విజువల్ వండర్ అంటూ అప్రిషియేట్ చేశారు. ముఖ్యంగా హీరో ప్రభాస్ బాహుబలి పాటల కోసమే 2 ఏళ్లు కష్టపడ్డారు. ఈజీగా సినిమాలు చేసుకునే అవకాశాలున్నా ప్రభాస్ ఒక సినిమా కోసం 2 ఏళ్లు ఇంకే సినిమా కమిట్ అవ్వకుండా వర్క్ చేయడం ఏమిటి? సినిమా కోసం తన శరీరాకృతిని మార్చుకోవడం ఏమిటి? సినిమా కోసం నిజంగా కత్తి యుద్ధాలు నేర్చుకోవడం ఏమిటి? 2 ఏళ్లలో ఈజీగా 4 పక్కా కమర్షియల్ సినిమాలు చేసుకుంటే పేరుకు పేరు, డబ్బుకు డబ్బు అన్నీ వస్తాయి కదా. ఈ లెక్కలన్నీ పక్కన పెట్టి కథ చెప్తానని ఎవరు అడిగినా వినకుండా, ఏ నిర్మాత ఎంత భారీ రెమ్యునరేషన్ ఇస్తానని ఆఫర్ ఇచ్చినా ఒప్పుకోకుండా సున్నితంగా తిరస్కరిస్తూ అందరికీ ప్రభాస్ బాహుబలి కోసమే తన సమయాన్నంతా వెచ్చిస్తున్నారు. బాహుబలి 2 పార్ట్ల కోసం ప్రభాస్ వెచ్చించిన సమయం 4 ఏళ్లు. ఇలా ఒక స్టార్ హీరో తన కెరీర్లో 4 ఏళ్ల విలువైన సమయాన్ని ఒక్క సినిమాకే కేటాయించడం ప్రభాస్ డెడికేషన్కు నిదర్శనం. ఏ సినిమా చేసినా బాహుబలి తర్వాతే అంటూ ఎన్ని సినిమాలు చేశామనేది కాదు, ఎంత గొప్ప సినిమాలు చేస్తున్నాం అన్న పాయింట్ని దృష్టిలో పెట్టుకుని రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ బాహుబలిని తన నటనతో జీవం పోస్తున్నాడు ప్రభాస్. అందరి అంచనాలను మించి బాహుబలి ది బిగినింగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 600 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. టాలీవుడ్ జక్కన్నగా పేరున్న దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి పార్ట్ హై బడ్జెట్తో, విజువల్ టెక్నాలజీతో తెలుగు సినిమా స్టామినా అని తెలియజేసింది. సైమా, ఐఫా అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ సహా పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. అంతే, చైనాలో 1000 థియేటర్స్లో విడుదలై సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. చైనాతో పాటు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించారు. బాహుబలిగా ప్రభాస్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలో దేశీయంగా అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి చిత్రంలో నటించిన ప్రఖ్యాత భారతీయ నటుడు
నటుడు ప్రభాస్ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్ఠించబోతున్నారు. ప్రపంచ స్థాయి కళాకారుల సరసన చోటు సంపాదించిన ఈ మైనపు ప్రతిమ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మార్చి 2017 నుంచి ప్రత్యేకమైన ఆకర్షణ కాబోతుంది. 2016 ఏప్రిల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మైనపు విగ్రహ ప్రతిష్ఠ తర్వాత ఈ గౌరవం దక్కించుకున్న 3వ భారతీయునిగా ప్రభాస్ నిలవబోతున్నారు. ప్రముఖ నిర్మాత అయిన తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, ప్రముఖ నటులు, రాజకీయ నాయకులు అయిన పెదనాన్న కృష్ణంరాజు గార్ల వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా కూడా ప్రఖ్యాతిగాంచారు. భారతీయ చిత్రాలు సాధించిన వసూళ్ల పరంగా ప్రపంచంలో 3వ స్థానంలో, భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచిన బాహుబలి ది బిగినింగ్ 2015లో నటించిన ప్రభాస్ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో అత్యధికులు వెతికిన వ్యక్తుల్లో ఒకరయ్యారు. ప్రభాస్ ప్రతిమను యథాతథంగా రూపొందించడానికి మేడమ్ టుస్సాడ్ మ్యూజియం నుండి వచ్చిన కళాకారులు ఆయనను హైదరాబాదులో కలిసి 350 ఛాయాచిత్రాలను, ఆయన శారీరక కొలతలను తీసుకున్నారు. ఆయన బాహుబలి చిత్రంలోని వస్త్రధారణతో ఉన్న ఆహార్యాన్ని పోలిన ప్రతిమను సృష్టించి అదే పేరుతో మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రతిష్ఠించబోతున్నారు. ఈ చిత్రంలో నటించిన తర్వాత ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా ఎదగడంతో పాటు అనేక మంది అభిమానుల్ని, ప్రశంసల్ని సంపాదించారు. కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు? ఈ ప్రశ్న తెలుగు ప్రేక్షకులనే కాదు, ఇండియాలో చాలా ఫేమస్ అయింది. కానీ సమాధానం మాత్రం తెలియడం లేదు. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఏప్రిల్ 28, 2017 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే బాహుబలి 2 మరి అదే రోజున విడుదలవుతుంది. బాహుబలికి సంబంధించిన రకరకాల విషయాలు అక్టోబర్ నుండి విడుదలవుతూ ఆడియన్స్ని ఎగ్జైట్ చేస్తున్నాయి. బాహుబలి యానిమేటెడ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. ఒక మహావృక్షంగా తీసుకుంటే టీవీ సిరీస్, కామిక్స్, బుక్స్, గేమ్స్ అన్నీ హైయెస్ట్ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. అంతేకాకుండా బాహుబలితో వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ అనే దాన్ని పరిచయం చేస్తుండడం విశేషం. బాహుబలి థియేటర్లలో విడుదల కావడానికి నెల రోజుల ముందుగానే వర్చువల్ రియాలిటీ హై ఎండ్ ఎక్స్పీరియన్స్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మేకింగ్ వీడియోస్ని వర్చువల్ రియాలిటీలో చేస్తున్నారు. మేకింగ్ వీడియోలను కూడా హై ఎండ్ క్వాలిటీస్తో రూపొందిస్తున్నారు. ఇన్ని రకాల విశేషాలతో మరోసారి తెలుగు సినిమా స్టామినాని, వాల్యూస్ని పెంచి బాహుబలి 2 ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి పార్ట్ 1తో 600 కోట్ల కలెక్షన్ను సాధించిన హీరో ప్రభాస్ బాహుబలి 2తో 1000 కోట్లకు పైగా కలెక్షన్ను సాధించి రికార్డు క్రియేట్ చేయడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్తో యువి క్రియేషన్స్ సుజిత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 150 కోట్ల బడ్జెట్తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రం తర్వాత రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ పతాకంపై జిల్ రాధాకృష్ణమూర్తి దర్శకత్వంలో ఓ ప్రెస్టీజియస్ మూవీ ప్రభాస్ చేయబోతున్నారు. ఈ 2 చిత్రాల తర్వాత చేయబోయే సినిమాల వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇప్పుడు ప్రభాస్ ఒక భాష హీరో కాదు, 3 భాషల హీరో అనిపించుకున్నారు. ఇకపై ప్రభాస్ చేసే సినిమాలన్నీ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనే నిర్మాణం జరుపుకోవచ్చు. ఇటు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ఆడియన్స్లలో కూడా ప్రభాస్ ఇమేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ అందరినీ ఆప్యాయంగా డార్లింగ్ అని పలకరించే ప్రభాస్ని అందరూ ఎంతో ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనుకుంటారు. అలాంటి యంగ్ రెబల్ స్టార్ పుట్టినరోజు అక్టోబర్ 23. ఈ సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు.